అలా నేను శేషరావు. హైదరాబాద్ నుంచి విజయవాడ మినిమం 4.5 అవర్, లేదా స్పీడ్గా వెళ్తే 3.5 అవర్. కానీ రాబోయేటువంటి రోజుల్లో 2 అవర్స్లోనే రీచ్ కావచ్చు. దీనికి సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి గ్రీన్ ఛానల్ రోడ్ని ఏర్పాటు చేస్తున్నారు. దీని ద్వారా హైదరాబాద్ నుంచి విజయవాడ, విజయవాడ నుంచి హైదరాబాద్ కేవలం 2 అవర్స్, ఇంకా మాట్లాడితే 1.5 అవర్లోనే రీచ్ అయ్యేటువంటి విధంగా రోడ్లను డిజైన్ చేస్తూ ఉన్నారు. సో రాబోయేటువంటి రోజుల్లో అమరావతి, హైదరాబాద్ రెండు ఒకటేనేమో, రెండు కలిసిపోయాయేమో అనేటువంటి విధంగా రోడ్లు రాబోతున్నాయి. విజయవాడ హైదరాబాద్కి 6 లేన్ రోడ్డు శాంక్షన్ అయిపోయింది. ఇది కాకుండా దానికి ప్యారల్గా ఒక గ్రీన్ ఛానల్ రోడ్ని ఏర్పాటు చేయబోతున్నారు. మరి రాబోయేటువంటి రోజులు అసలు ప్లానింగ్ ఏంటి? ఈ రెండు రాష్ట్రాలు ఏం చేయబోతున్నారు? కేంద్రం దృష్టిలో ఈ రెండు రాష్ట్రాలు ఏంటి, ఎలా ఈ రెండింటిని కలపబోతున్నారు? కలపబోతున్నారని అంటే రోడ్డు మార్గం ద్వారా, రైలు మార్గం ద్వారా మరింత దగ్గరికి చేర్చేటువంటి ప్రయత్నం జరుగుతోంది. రాబోయే రోజుల్లో ఏదైనా జరగచ్చు. సో ఇప్పుడు అడగంగానే కేంద్ర రవాణా శాఖ మంత్రి గడ్కరీ గారు 1,00,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసేసారు చంద్రబాబు నాయుడు గారికి. సాధారణంగా ఎవరికైనా ఇది సాధ్యం అంటే ఒక చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే సాధ్యం. ఇంకెవ్వరికి ఈ తరహాలో అడగంగానే 1,00,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసేటువంటి పరిస్థితులు ఉండకపోవచ్చు. గడ్కరీ గారికి అలాగే చంద్రబాబు నాయుడు గారికి మధ్య సన్నిహితమైన సంబంధాలు ఉన్నాయి. అసలు చంద్రబాబు నాయుడు గారికి ఢిల్లీ స్థాయిలో, జాతీయ స్థాయిలో ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఆయనకంటూ ఒక బ్రాండ్ ఉంది, బ్రాండ్ క్రియేట్ అయింది ఆయనకంటూ. ఎందుకంటే జాతీయ స్థాయి రాజకీయాల్లో ఆయన కీలకంగా వ్యవహరించారు ఒకప్పుడు. ఇవాళకి కూడా జాతీయ స్థాయిలో ఆయన కీలకంగా ఉన్నారు. ఎన్డీఏ ఇవాళ ఢిల్లీలో ఉంది అని అంటే కీలక భాగస్వామి చంద్రబాబు నాయుడు గారు ఉండబట్టే. అందుకే చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక గుడ్ విల్, ఒక బ్రాండ్ వాల్యూ. ఆ కారణంగానే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా పరుగులు పెడుతోంది. తాజాగా జిఎస్టీ కూడా పెరిగింది, ఇంకా పెరగాలి యాక్చువల్గా జిఎస్టీ. కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో చదువుకున్నటువంటి వాళ్ళు, ఆంధ్రప్రదేశ్లో డబ్బు ఉన్నటువంటి వాళ్ళు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కొంతమంది పొలిటీషియన్స్, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఆ రాష్ట్రంలో లబ్ధి పొందుతూ ఆర్థికంగా తెలంగాణలోనో, లేదంటే కర్ణాటకలోనో, లేదా చెన్నైలో, తమిళనాడులోనో పెట్టుబడులు పెడుతున్నారు. అంతేకాదు ఆంధ్రప్రదేశ్లో పెన్షన్లు తీసుకుంటూ, ఆంధ్రప్రదేశ్లో జీతాలు తీసుకుంటూ హైదరాబాద్లో ఖర్చు పెట్టేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అసలు ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి పొలిటీషియన్స్ పెళ్ళిళ్ళు, ఇతర కార్యక్రమాలు హైదరాబాద్లో చేసుకుంటున్నారు. ఈ కారణంగా ఆదాయం పెద్ద ఎత్తున కోల్పోతుంది ఆంధ్రప్రదేశ్. ఒకవైపు ఏమో ఖర్చులు పెరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్కి, ఆదాయం మాత్రం తగ్గుతుంది. దీనికి కారణం ఏంటంటే వీకెండ్స్లో హైదరాబాద్లో ఉండేటువంటి వాళ్ళు, ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు చాలామంది, ప్రతిపక్షంలో ఉండేటువంటి వాళ్ళేమో బెంగళూరులో పర్మనెంట్గా ఉండటం, అలాగే హైదరాబాద్లో మరికొంతమంది ఉండటం. ఈ కారణం చేత రెవెన్యూ తగ్గిపోతుంది. అందుకే కోవర్కింగ్ స్టేషన్స్ని ఇమీడియట్గా ఏర్పాటు చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ప్లాన్ చేస్తున్నారు. అవి వస్తే ఆంధ్రప్రదేశ్లో చదువుకొని ఉద్యోగం పొందినటువంటి వాళ్ళు అందరూ ఆంధ్రప్రదేశ్లోనే ఉండి ఉద్యోగాలు చేసుకోవచ్చు, సొంత ఊర్లోనే ఉండి ఉద్యోగాలు చేసుకోవచ్చు. ఏ దేశంలో మీకు ఉద్యోగం వచ్చినా ఆంధ్రప్రదేశ్ నుంచి ఉద్యోగం చేసుకునేటువంటి వెసులుబాటు, అలాంటి పరిస్థితుల్ని చంద్రబాబు నాయుడు గారు తీసుకురాబోతూ ఉన్నారు. ఇవాళ కాకపోయినా కొన్ని రోజులకైనా సరే, కొన్ని సంవత్సరాలకైనా సరే ఇది రాబోతుంది. ఇది చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్లాన్. అందుకే బహుశా చంద్రబాబు నాయుడు గారి మీద అంత నమ్మకం ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ పెరుగుతుంది. మళ్ళా ఒకవేళ అప్పులు ఇచ్చినా, లేదంటే ఇతర ఫండింగ్ చేసినా మళ్ళీ రిటర్న్ వస్తుంది భారతదేశానికి అనేటువంటి నమ్మకంతో, విశ్వాసంతో చంద్రబాబు నాయుడు గారు అడగంగానే 1,00,000 కోట్ల రూపాయలని గడ్కరీ గారు శాంక్షన్ చేసేసారు. సో దీనికి సంబంధించినటువంటి వివరాల్లోకి కనుక మనం వెళ్తే, యాక్చువల్గా గడ్కరీ గారు ఓపెనింగ్స్కి వచ్చారు ఆంధ్రప్రదేశ్కి. వచ్చిన సందర్భంగా ఓపెనింగ్ చేసినటువంటి రోడ్డు మార్గాలు కాకుండా అదనంగా 1,00,000 కోట్లు శాంక్షన్ చేశారు స్పాట్లో. చంద్రబాబు నాయుడు గారు అడగంగానే ఆ వేదిక మీద మరో ఆలోచన లేకుండా ఇమ్మీడియట్గా శాంక్షన్ చేసేసారు. రాష్ట్రంలో పర్యటన సందర్భంగా హైదరాబాద్ విజయవాడ రోడ్డు 6 లేన్లు చేస్తారు, ఖర్చు 6,700 కోట్లు. విజయవాడ మచిలీపట్నం రోడ్డు 6 లేన్లు చేస్తారు, దాని ఖర్చు 2,600 కోట్లు. వినుకొండ గుంటూరు రోడ్డు 4 లేన్లు చేస్తారు,
ఖర్చు 2605 కోట్లు. గుంటూరు నిజాంపట్నం రోడ్డు 4 లైన్లు చేస్తారు, ఖర్చు 2000 కోట్లు. బుగ్గ కైప గిద్దలూరు రోడ్డు 4 లైన్లు చేస్తారు, ఖర్చు 4200 కోట్లు. ఆకివీడు దిగమర్రు రోడ్డు 4 లైన్లు చేస్తారు, 2500 కోట్లు. పెడన లక్ష్మీపురం రోడ్డు 4 లైన్లు చేస్తారు, ఖర్చు 4200 కోట్లు. ముద్దనూరు కడప రోడ్డు 4 లైన్లు చేస్తారు, ఖర్చు 1182 కోట్లు. ఇవి కాకుండా హైదరాబాదు విజయవాడ గ్రీన్ఫీల్డ్ హైవే కూడా మంజూరు చేశారు. ఇది హైలైట్ పాయింట్. విజయవాడ హైదరాబాద్ మధ్య గ్రీన్ఫీల్డ్ హైవే వస్తే 2 అవర్స్ ఓన్లీ, ఇంకా తక్కువే, 2 అవర్స్ కన్నా ఇంకా తక్కువే పడుతుంది టైము. సో కాబట్టి హైదరాబాద్లో ఉన్నట్టే అమరావతిలో ఉన్న హైదరాబాద్లో ఉన్న అమరావతిలో ఉన్నట్టు ఉంటుంది రాబోయేటువంటి రోజుల్లో. ఆ మేరకు శాంక్షన్స్ అడగంగానే మంజూరు చేసేస్తారు గడ్కరీ చంద్రబాబుకి. ఏడాదిలో మరో 1,00,000 కోట్ల రూపాయల హైవే ప్రాజెక్టుల మంజూరుకు ఆ వేదిక మీద నుంచే గడ్కరీ గారు అంగీకారం తెలిపారు. సో దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు సంతోషం వ్యక్తం చేశారు. సో ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి టాలెంట్ అని చెప్పి అనుకోవాలి. వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారికి అలాగే గడ్కరీ గారికి కొంత సన్నిహితమైనటువంటి సంబంధాలు కూడా ఉన్నాయి. ప్లస్ చంద్రబాబు గారు ఏదన్నా అడగంగానే ఇమీడియట్గా ఆయన సపోర్ట్ చేస్తూ ఉంటారు. అందుకే అమరావతిలో నీకు నేషనల్ హైవేస్ తోటి అనుసంధానం అయ్యేలా రాజధానికి దాదాపు 10-11 రోడ్లు పైగా అనుసంధానం చేస్తున్నారు. అలాగే నేషనల్ హైవేస్ కూడా పెరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో. నెక్స్ట్ ఇవి కాకుండా ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో 6 లైన్స్ 4 లైన్స్ అవి కాకుండా మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి వచ్చేసప్పటికి 1,00,000 కోట్ల రూపాయలు ఇవ్వడానికి, శాంక్షన్ చేయడానికి, మంజూరు చేయడానికి గడ్కరీ గారు సిద్ధమయ్యారు. అంటే ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క విజన్ ఆయనకి తెలుసు. గడ్కరీ గారికి వాజ్పేయి గారి టైం నుంచి చూస్తున్నారు. సో అప్పటి నుంచి తెలుసు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేయాలనుకుంటున్నారు, ఆయన ఏ రంగాల మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేశారు, పెట్టుబడులు రావడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు, ఇవన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు కేంద్ర మంత్రులు, ప్రత్యేకించి గడ్కరీ లాంటి వాళ్ళు. ఎందుకంటే రేపు రాబోయేటువంటి రోజుల్లో ప్రధాని అవుతారు గడ్కరీ అనేటువంటి ఒక చర్చ కూడా ఢిల్లీ కేంద్రంగా జరుగుతోంది. ఒకవేళ నరేంద్ర మోడీ గారు 75 సంవత్సరాలు అమలు చేసి నైతికంగా ఆయన కనుక అంతర్గత బీజేపీ రాజ్యాంగం ప్రకారం ఒకవేళ ఆయన స్వచ్ఛందంగా పదవి విరమణ చేస్తే అప్పుడు ప్రధానమంత్రి ఎవరవుతారు అనే దాని మీద చర్చ జరుగుతున్నటువంటి క్రమంలో 4-5 పేర్లు వినిపిస్తుంటాయి. వాటిల్లో గడ్కరీ గారు ప్రధానంగా ఉన్నారు. గడ్కరీ గారు ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఫుల్ పేజ్డ్గా ఆయన, అలాగే రాజ్నాథ్ సింగ్ గారి పేరు వినిపిస్తుంది, యోగి ఆదిత్యనాథ్ గారి పేరు వినిపిస్తుంది ప్రధానమంత్రిగా, అలాగే అమిత్ షా గారి పేరు వినిపిస్తుంది. సో కాబట్టి ఆ ప్రధానమంత్రి జాబితాలో ఉన్నటువంటి పేర్లలో గడ్కరీ గారు కూడా ఉన్నారు అని ఎందుకు చెప్తున్నానంటే అంత ప్రాధాన్యత కేంద్ర ప్రభుత్వంలో గడ్కరీ గారికి ఉంది. అలాగే ఆర్ఎస్ఎస్లో కూడా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. అలాంటి గడ్కరీ గారు చంద్రబాబు నాయుడు గారికి నెక్స్ట్ ఇయర్కి 1,00,000 కోట్ల రూపాయల రోడ్ల కోసం నేను మంజూరు చేస్తానని చెప్పారని అంటే ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క గ్రేట్నెస్ కిందనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూస్తూ ఉన్నారు. మరి ఆ 1,00,000 కోట్ల రూపాయలు వస్తే మొత్తం అసలు ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి రోడ్లు కానీ, కనెక్టివిటీ కానీ మరి ఏ రాష్ట్రానికి ఉండని విధంగా అక్కడ ఏర్పాటు అవుతాయి అంటున్నారు. మరి మొత్తం ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు ఆ 1,00,000 కోట్లతో మారిపోయే అవకాశం ఉందా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.